హాయ్ అండి, వెల్కమ్ టు ఓలా టీవీ. నేను సాయి. అయితే మొన్నొచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు మొత్తం చూసుకుంటే నాకైతే పర్టికులర్గా మన ఉగాది పంచాంగ శ్రవణం గుర్తొచ్చింది. ఎందుకంటే ఉగాది పంచాంగ శ్రవణం కూడా ఏ పార్టీ ఆఫీస్లో లేకపోతే ఏ లీడర్ ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అనుకూలంగా వినిపిస్తారు. సపోజ్ ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్లో నెక్స్ట్ ప్రభుత్వం రాబోతుంది, టీడీపీకి అద్భుతంగా ఉండబోతుందని చెప్పి పంచాంగ శ్రవణం చెప్తారు. వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో అదే చెప్తారు. అట్లా ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో పంచాంగ శ్రవణం అప్పుడు ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉండబోతుందండి అని చెప్తారు. ఎందుకంటే ఆ పంచాంగ శ్రవణం అయిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చే గట్టి సంభావన కోసం వాళ్ళు అట్లా చెప్తారు. వాళ్ళు అదంటే వాళ్ళ బతుకుతారు. ఓకే, దాని గురించి మనం కామెంట్ చేయడానికి ఇప్పుడు కాదు. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే ఖచ్చితంగా అచ్చంగా నాకైతే ఒక పంచాంగ శ్రవణంలో గుర్తొస్తున్నాయి. ఎందుకంటే అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఏంటి, ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నమ్మచ్చు, ఎంతవరకు నమ్మకూడదు అంటే ఇప్పుడు ఇండియాలో దాదాపుగా అటు ఇండియాలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ దాదాపుగా జరిగిన పోలింగ్లో అంటే సపోజ్ 100% పోలింగ్ జరిగిందనుకోండి, వీళ్ళు తీసుకునే శాంపిల్స్ ఎంత, దాంట్లో వీళ్ళ క్రెడిబిలిటీ ఎంత, వీళ్ళు చెప్పేది జరుగుతుందా జరగదా అని మనం చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా 2004 ఎలక్షన్స్ అప్పుడు కూడా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతుంది, వాజ్పేయికి 250 సీట్లు రాబోతున్నాయని చెప్పి అప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ సీన్ కట్ చేస్తే ఏమైంది, అప్పటి వాజ్పేయి ప్రభుత్వానికి వచ్చింది కేవలం 180 సీట్లు మాత్రమే. సో అక్కడ ఒకసారి ఎగ్జిట్ పోల్స్ తలకిందులని చెప్పాలంటే భారీగా తలకిందులని చెప్పచ్చు. ఆ తర్వాత 2014 ఎలక్షన్స్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కలిపి ఎన్డీఏ కూటమికి 250 సీట్లు వస్తాయి అని చెప్పింది. కానీ ఆ ఎలక్షన్స్లో మనం చూస్తే ఓన్లీ ఎన్డీఏ కూటమి కాదు, ఓన్లీ బీజేపీకే సొంతంగా దాదాపుగా 280 సీట్లు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత 2019లో కూడా చాలా సర్వేలు బీజేపీకి ఈసారి 300 మార్క్ రావడం కష్టం అవుతుంది అని చెప్పిన సందర్భాలు చూసాం. అక్కడ కూడా బీజేపీ దాదాపుగా చూసుకుంటే 353, ఎన్డీఏకి 353 వచ్చినాయి, బీజేపీకి 300 వచ్చినాయి. సో అక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ తలకిందులని. అంతేకాకుండా ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోతాడు, బీజేపీ సర్కార్ రాబోతుందని ఒకసారి చెప్పింది. ఆ తర్వాత ఇట్లా రకరకాల సర్వేలు, రకరకాల ఎగ్జిట్ పోల్స్ ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ తలకిందులైన అంశాలు కోకొలలో ఉన్నాయి. సరే, అవి పక్కన పెడితే పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపుగా ఇప్పటివరకు అంటే గత ఎన్నికలన్నీ పరిశీలిస్తే ఇప్పటివరకు అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైందైతే మనం ఎక్కడ చూడలేదు. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా అంచనాలు కరెక్టే అయ్యాయని చెప్పచ్చు. మొన్న తెలంగాణ ఎన్నికల్లో కానీ అంతకుముందు ఎన్నికల్లో కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దగ్గరగా వచ్చాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు బాగా క్రెడిబిలిటీ ఎక్కువ ఉంది, కొంచెం నమ్మదగిన పర్సన్ అని చెప్పుకున్న ఆరా మస్తాన్ గురించి కూడా ఇప్పుడు మనం రకరకాల గాసిప్స్ కానీ లేకపోతే రకరకాల మీమ్స్ కానీ చూస్తున్నాం. అసలు ఆయన వైసీపీ మనిషి అని కొంతమంది, లేదు ఆయన టీడీపీ టికెట్ కోసం ట్రై చేశాడు, ఆ టికెట్ రాలేదు కాబట్టి ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఇచ్చారని కొంతమంది, లేదు ఆయన వైసీపీ మనిషి, గతంలో ఆయన వైసీపీ పార్టీ కూడా ఫ్రీలాన్సర్గా పనిచేశాడు, ఆయన వైసీపీతో చాలా సంబంధం ఉంది, అసలు ఆయన టికెట్ ఆశించిందే, టికెట్ ట్రై చేసిందే వైసీపీ నుంచి అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్న సందర్భం మనకు కనపడుతున్నాయి. అయితే ఏది ఏమైనా ఆయన ఏమైనా ఏంటో కానీ ఆయన ఇచ్చిన సర్వే రిజల్ట్ మాత్రం ఈసారి కొంచెం వైసీపీకి ఫేవర్గా ఉండటం అనేది కొంచెం హైలైట్గా చెప్పొచ్చు. ఇక్కడ మరి గత ఎన్నికల్లో కూడా ఆరా మస్తాన్ వైసీపీకి ఆయన చెప్పిన దానికన్నా దాదాపు ఎక్కువ వచ్చినాయి. సో ఈసారి కూడా ఆయన అలాగే నేను చెప్పిన దానికన్నా ఎక్కువ సీట్లు వైసీపీకి రాబోతున్నాయి అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక అవి చూసుకుంటే దాని తర్వాత చూసుకుంటే మొన్నటి వరకు టీవీ9 లాంటి సర్వే సంస్థలు ఇవన్నీ చెప్పింది అయిపోయిన తర్వాత చూసుకుంటే నిన్న ఇండియా టుడే వాళ్ళ ఒక సర్వే రిలీజ్ చేశారు. ఇండియా టుడే వాళ్ళు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే కూటమికి, ఆంధ్రాలో కూటమికి దాదాపు 98 నుంచి 120 సీట్లు వస్తాయి. ఆ తర్వాత వైసీపీకి 55 నుంచి 77 సీట్లు రాబోతున్నాయని చెప్పి నిన్న ఇండియా టుడే చెప్పిన పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఇవాళ పొద్దున్న మనకి టైమ్స్ నౌ వాళ్ళు రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్లో టైమ్స్ నౌ వాళ్ళు ఏం చెప్తున్నారు, వైసీపీకి 115 నుంచి 125 సీట్లు రాబోతున్నాయి, కూటమికి 50 నుంచి 58 సీట్లు రాబోతున్నాయి అని చెప్తున్నారు. సో ఇండియా టుడే ఏమో కూటమి వైపు తీసుకున్నారు, ఇక్కడ తర్వాత టైమ్స్ నౌ ఏమో వైసీపీ వైపు తీసుకున్నారు. అంటే నేషనల్ ఛానల్స్ కూడా ఇలా ఒకవైపు మారి ఒకవైపు చెప్పడం అనేది ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంటుంది, వాళ్ళు అసలు ఏంటి అనేది మాత్రం ఇప్పుడు సగటు ఏపీ ప్రజానీకమే కాదు, తెలుగు రాజకీయాల గురించి, తెలుగు రాజకీయాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటుంటే కనబడుతుంది. అయితే ఈ సీన్లో పర్టికులర్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఐపీఎల్ మ్యాచ్లు చూస్తాం. ఐపీఎల్ మ్యాచ్ల్లో ఓడిపోయే టీం కన్నా గెలిచే టీం మీద ఎక్కువ బెట్టింగ్స్ జరుగుతాయి. రకరకాల బెట్టింగ్స్ కోసం రకరకాల జిమ్మిక్స్ ప్లే చేస్తారు ఐపీఎల్ వాళ్ళు అని చెప్పి కొన్ని టాక్స్ మనం వింటూ ఉంటాం. సో అదే స్ట్రాటజీ ఇప్పుడు ఇక్కడ ఫాలో అవుతున్నారా?
ఎవరు అంటే దీన్ని నడిపిస్తుంది ఎవరో తెలియదు కానీ ఖచ్చితంగా ఎందుకంటే అన్ని సంస్థలు కూడా అన్ని సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అన్ని సర్వే సంస్థలు కూడా కొంతమంది అటు కొంతమంది ఇటు ఇచ్చి పాపం మన అసలే ఈసారి బెట్టింగ్లు విపరీతంగా జరిగినాయి మన తెలుగు రాష్ట్రాల్లో. బెట్టింగ్ రాయాలకి ఇంకొంచెం ఎక్కువ బెట్లు వేసుకునే పరిస్థితి కనపడుతుంది. సో అది పక్కన పెడితే ఇలా ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కొక్కళ్ళ వైపు చెప్పటం, అంటే ఈ సర్వే సంస్థ వీళ్ళకి అనుకూలంగా చెప్పటం, ఆ సర్వే సంస్థ వాళ్ళకి అనుకూలంగా చెప్పటం బట్టి చూస్తే చివరకు మొత్తం మీద ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అనేవి పంచాంగ శ్రవణాల్లో మారిపోయినాయి అని రాజకీయాల గురించి కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు, మీడియాని ఎగ్జిట్ పోల్స్ని ఫాలో అయ్యేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకుంటాం మాట.